మండలం గోపన్నపాలెం గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రసాబసగా మారింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఉదయగిరి సమన్వయకర్త రాజగోపాల్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. తమ గ్రామ సమస్యలపై ఎన్నోసార్లు తమ ముందు మొరపెట్టుకున్న సమస్యలను పరిష్కరించకుండా ఇప్పుడు ఎలా వచ్చావంటూ వైసీపీ కార్యకర్తలు ఆయన్ను ప్రశ్నించారు. తాము కాంగ్రెస్ పార్టీ నుండి వైఎస్ రాజశేఖర రెడ్డిపై అభిమానంతో పార్టీ స్థాపించినప్పటి నుంచి ఉన్నామని, తమ సమస్యలను ఎన్నిసార్లు విన్నవించినా వీరు పట్టించుకోకపోవడం ఏమిటని వారు ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రేమతో ఓట్లు వేసి వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చామని, నేడు పార్టీకి సహకరించే పనే లేదని వారు మేకపాటికి కరాఖండిగా తేల్చి చెప్పేశారు. కాంగ్రెస్ కానీ వైసీపీలోకి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, టీడీపీ నుంచి మమ్మల్ని ఇచ్చారు. దీంట్లోకి మమ్మల్ని అందరూ కేసు పెట్టి గందరగోళం చేస్తారు. మా బాధ సబ్జాలు మేము మరపెట్టుకున్నాం సార్. ఓపెన్ ఏం కాబట్టి ఆవేదన సార్ మీకు మీ పార్టీ కనిపించుకొని ఓటేసి మమ్మల్ని జైలుకి పంపిస్తారు. మేము ఎవరికి చెప్పుకోవాలి సార్? ఈ వెంకారెడ్డి చంద్రకాంత్ అనే పిల్లలు సర్పంచ్ చేసిన ఊరికినే మేము వాళ్ళ మాట తమాషా కాబట్టి లేకపోతే మేము ఊరిని కొట్టలేదు, ఊరిని తిట్టలేదు. మమ్మల్ని లోపలికి 5 కేసులు మనం కొట్టలేదు తిట్టలేదు. ఊరికి దానం కడ పోగురు చూసినట్టు జలదంకి మండలం గోపన్నపాలెం గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రసాబసగా మారింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఉదయగిరి సమన్వయకర్త రాజగోపాల్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. తమ గ్రామ సమస్యలపై ఎన్నోసార్లు తమ ముందు మొరపెట్టుకున్న సమస్యలను పరిష్కరించకుండా ఇప్పుడు ఎలా వచ్చావంటూ వైసీపీ కార్యకర్తలు ఆయన్ను ప్రశ్నించారు. తాము కాంగ్రెస్ పార్టీ నుండి వైఎస్ రాజశేఖర రెడ్డిపై అభిమానంతో పార్టీ స్థాపించినప్పటి నుంచి ఉన్నామని, తమ సమస్యలను ఎన్నిసార్లు విన్నవించినా వీరు పట్టించుకోకపోవడం ఏమిటని వారు ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రేమతో ఓట్లు వేసి వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చామని, నేడు పార్టీకి సహకరించే పనే లేదని వారు మేకపాటికి కరాఖండిగా తేల్చి చెప్పేశారు.